హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి ఒక సమాచారాన్ని అయితే అందించినది. ఏంటా సమాచారం అంటే ఏజ్ రిలాక్సేషన్ 34 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచుతూ జీవో నెంబర్ 86ని జారీ చేయడం జరిగింది. జీవో నెంబర్ 86ని 10 years ఎక్స్టెండ్ చేస్తూ జారీ చేశారు. అయితే గమ్మత్ ఏంటంటే ఆ జీవో యొక్క వాల్యూ ఎంత సార్ అంటే కేవలం 1 year మాత్రమే. 1 year మాత్రమే ఈ జీవో యొక్క వాల్యూ ఉంటుంది. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ భిక్షాందేయి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మళ్ళీ అడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం ఏర్పడిన 2.5 సంవత్సరాల తర్వాత ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ గ్రేడ్ 2 అని చెప్పేసి 20 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ నేపథ్యంలో దాన్ని అప్లై చేసుకోవడానికి గతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 30 టైం అయిపోయిన కారణంగా మళ్ళీ ఇప్పుడు జీవో నెంబర్ 86ని జారీ చేశారు. కాకపోతే ఈ జీవో నెంబర్ 86 యొక్క వాల్యూ ఎంత సార్ అంటే కేవలం 1 year మాత్రమే ఉంటుంది. 1 year తర్వాత మళ్ళీ మరొక జీవోని జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ టైం అయిపోయిన తర్వాత నిరుద్యోగులందరూ కూడా కొట్లాడడం జరిగింది. దాంట్లో భాగంగా మనం కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోయి వినతి పత్రం ఇచ్చాము. ఆ రోజు సెక్రటరీ గారితో కూడా గొడవ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ నిరుద్యోగులని అవమానించే విధంగా వాటర్ సౌకర్యం కల్పించకుండా కూర్చునే కుర్చీలు మొత్తం కూడా దుమ్ము పట్టి మొత్తం ఖరాబ్ అయిన కుర్చీలు విద్యార్థులకు వేస్తున్నారని మనం సెక్రటరీ గారు నిలదీయడం జరిగింది. ఆ తర్వాత దాంట్లో వాటర్ ఫిల్టర్ని మొత్తం కూడా క్లీన్ చేసి చైర్లు మార్చిన అంశాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటుగా మనము మంత్రి అడ్లూరు లక్ష్మణ్ గారిని కలిసి మొత్తంగా వివరించాము. ఆయన నేను పై స్థాయి తీసుకుపోతానని చెప్పారు. అదే మాదిరిగా శ్రీధర్ బాబు ఇండస్ట్రీ మినిస్టరు శ్రీధర్ బాబుని కూడా మనం కలిశాము. ఆయన పెద్దగా సావధానంగా స్పందించలేదు. అడ్లూరు లక్ష్మణ్ గారు మాత్రం 15 నిమిషాల పాటు మన బాధలు విని నా వంతుగా నేను ప్రయత్నం చేస్తారని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా మేము ప్రెస్ మీట్ కూడా పెట్టాము. ఏజ్ రిలాక్సేషన్ కంపల్సరీ పెంచాల్సిందే, ఎందుకంటే వరుస నోటిఫికేషన్ రావడం లేదు, ఇయర్ క్యాలెండర్ ఇవ్వడం లేదు. అదే 2014 నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇచ్చి ఖాళీలు మొత్తం భర్తీ చేస్తే ఏజ్ ఎవడు అడిగేవాడు కాదు. కానీ ఇయర్ క్యాలెండర్ లేదు. అమాస పుణ్యానికి అన్నట్టుగా ఏండ్లకు తరబడి నోటిఫికేషన్ రాని ఒక సందర్భం. తెలంగాణలో డిగ్రీలు చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం అనే ఒక ఆశ, మధ్యతరగతి మహాభారతంలో గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఆశలుగానే మిగిలిపోతున్నాయి. ఖచ్చితంగా పెంచాల్సిందని చెప్పేసి మనం ప్రెస్ మీట్ పెట్టాము. దాంతోపాటుగా వయోపరిమితి 46కు పెంచాల్సిందని డిమాండ్ చేస్తూ నమస్తే తెలంగాణలో కూడా ఒక ఆర్టికల్ కూడా రాయడం జరిగింది. అయితే మనకు 12 ఏళ్ళు పెంచకుండా కేవలము 10 years మాత్రమే, 44 సంవత్సరాల వరకు మాత్రమే పెంచారు. ఇప్పుడు ఈ 44తో పాటుగా ఎస్సీలకు 5 years, ఎస్టీలకు 5 years, బీసీలకు 5 years, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా 5 years పెరుగుతుంది. మొత్తంగా ఈ కేటగిరీ వాళ్ళకి ఎంత అయితే సార్ అంటే 49 సంవత్సరాల వయసు వరకు అప్లై చేసుకోవచ్చు. 44 + 5, ఎందుకంటే దాదాపుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కూడా కౌంట్ చేసుకుంటే 97% మందికి 97-98% మెంబర్స్కి ఎంత వయసు వరకు ఉంటుంది సార్ అంటే 49% వరకు ఉంటుంది. ఎందుకంటే దాదాపు ఓసీలలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మ్యాక్సిమం ఉంది, 90% మంది పైగా ఉన్నది. దాన్ని లెక్కేసుకుంటే మొత్తం జనాభాలో అప్లై చేసుకునే వాళ్ళల్లో 97-98% 49 దాకా ఉంటుంది. అలాగే పిహెచ్సి వాళ్ళకి 10 years పెరుగుతుంది. పిహెచ్సి వాళ్ళకు 10 years పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎంత ఉంటుంది సార్ అంటే వాళ్ళకి 54 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తే కూడా అర్థం చేసుకోవచ్చు. అదే మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 44 నుంచి 49 వరకు వస్తుంది. అంటే మొత్తంగా 97-98% మంది అప్లై చేసుకోవాల్సిన వయసు ఎంత సార్ అంటే మనకు 49 ఏజ్గా ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే 1 year మాత్రమే ఇచ్చారు కాబట్టి 1 year తర్వాత మళ్ళీ మనము ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోండి. అయితే దీనికి సంబంధించిన జీవోలు గతంలో కూడా చాలా వచ్చినాయి. టిఆర్ఎస్ గవర్నమెంట్ అంతకుముందు జీవో నెంబర్
జీవో నెంబర్ 329ని జారీ చేసింది. ఆ తర్వాత జీవో నెంబర్ 42ని జారీ చేశారు. మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏతులకు పోయి జీవో నెంబర్ 30ని జారీ చేసి వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి మళ్ళీ ఒక 2 ఏళ్ళు మేము కలుపుతామని 12 సంవత్సరాలు ఇచ్చారు. మరి వాళ్ళు ఏతులకు పోయిన రేవంత్ రెడ్డి సర్కారు మరి వాళ్ళు ఏతులకు ఎందుకు పోతలేదు? మళ్ళీ అదే 12 ఏళ్ళు ఇస్తే అయిపోయేది కదా. ఆ జీవో నెంబర్ 30నే కనుక ఎక్స్టెండ్ చేసి ఉంటే యాసిడ్గా గతంలో ఎంత ఉందో అంత వచ్చడానికి అవకాశం ఉండే. పైగా మీ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు ఇంకా టైం ఉంది. అంటే మీరు 2.5 సంవత్సరాలు మీ ఉంటామో ఉండవో అన్నటువంటి అనుమానం మీకేమన్నా ఉందో నాకు అర్థం కావడం లేదు. అదే 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ ఆ జియో పెంచేసి మీ గవర్నమెంట్ ఉన్నంత వరకు పెంచేసుకుంటే అయిపోయేది. కానీ మళ్ళీ 1 ఇయర్ పెంచారు. 1 ఇయర్ తర్వాత మళ్ళీ మేము ప్రెస్ మీట్లు పెట్టాలా, మీకు వినతి పత్రాలు ఇవ్వాలా, అయ్యా మీ కాళ్ళు పట్టుకోవాలన్నటువంటి పరిస్థితి మళ్ళా కల్పించి ఒక ప్రమాదం ఉన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జియో నెంబర్ వాల్యూ ఎంత సార్ అంటే కేవలం 1 ఇయర్ మాత్రమే ఉంది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేయమని అడగవచ్చు. కాబట్టి 18 తారీఖు నాడు మనకి జియో నెంబర్ జారీ చేసినట్టుగా దీంట్లో తేదీ కనబడుతుంది. చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ కె రామకృష్ణారావు గారి పేరు మీద ఈ జియోని జారీ చేశారు. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అప్లై చేసుకునే వాళ్ళ యొక్క ఆ డేట్ ఎక్స్టెండ్ కావడానికి అవకాశం ఉంది. ఇలా 19 తారీఖు కాబట్టి 25వ తారీఖు వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అయినా కూడా ఎందుకంటే లాస్ట్ 25 నుంచి అప్లికేషన్లు మొదలుపెట్టారు. అంటే దాదాపు 25 రోజులు అవుతుంది కాబట్టి మరొక 10-15 రోజుల పాటు అప్లికేషన్కి టైం పెంచుతారు. దాంతోపాటు జూలైలో ఎగ్జామ్ని పెడతామని అంటే సూచాయిగా పెడతామని చెప్పారు. ఫైనల్ డేట్ ఇవ్వలేదు కాబట్టి జూలై నుంచి ఆగస్టు వరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జామ్ యొక్క డేట్ని కూడా పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి నిన్న మొన్న రోడ్లు పట్టుకొని మంత్రులను కలిసి కోదండరామ్ గారిని కలిసి అద్దంకి దయాకర్ని గారు కలిసి మొత్తంగా ఏజ్ పెంచాలని మన నిరుద్యోగ మిత్రులు కూడా కాలికి బల్పం పెట్టుకొని తిరిగారు. ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అప్లై చేసుకునే విద్యార్థులంతా వాళ్ళందరికీ కూడా ఇది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ ఇదే ప్రాసెస్లో మళ్ళీ మనం అడగాల, మళ్ళీ వాళ్ళు పెంచాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది అన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఏజ్ కోసం బాధపడే వాళ్ళు ఇప్పుడు 1 ఇయర్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఆ లోపు వచ్చే నోటిఫికేషన్ అన్నిటి కూడా ఈ జియో నెంబర్ 86 అనేది వర్తిస్తుంది. కాబట్టి అప్లై చేసుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. అంటే అందరేం ప్రిపేర్ గారు ఎవరు ప్రిపేర్ అవుతారు సార్? దీనికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ కనుక మీరు అర్థం చేసుకుంటే ఆల్రెడీ ప్రైవేటులో లెక్చరర్లుగా పనిచేసేవాళ్ళు, ప్రైవేటుగా ఉద్యోగాలు చేసేవాళ్ళు, మధ్యతరగతిలో వాళ్ళ యొక్క ఏదో ఒక ఆశ, చిన్న ఉద్యోగం కొట్టాలని ఒక ఆశ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 90% మంది 80% వరకు 34 వరకు ఉంటే ఇంకొక 20% మంది అప్లై చేసుకుంటారు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే లాస్ట్ టైం గురుకులాలలో జేఎల్గా డిఎల్గా ఉన్నటువంటి గురుకులాలలో దాదాపు మ్యాక్సిమంగా 35 ఏజ్ పైబడిన వాళ్ళే గురుకులాలలో ఎస్జీటీలుగా, టీజీటీలుగా, పీజీటీలుగా, జేఎల్గా, డిఎల్గా ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మళ్ళీ కూడా ఈ గవర్నమెంట్ మళ్ళీ కూడా 1 ఇయర్ తర్వాత కంపల్సరీ ఎక్స్టెండ్ చేస్తుంది. ఎక్స్టెండ్ చేయకపోతే మనం ఊకోం కాబట్టి కొట్లాడతాం కాబట్టి పెంచుతారు. కాబట్టి ప్రిపరేషన్ చేసేవాళ్ళు కొనసాగించే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆ నేపథ్యంలో మనకు పీసీబీ దీంట్లో అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించినటువంటి కోచింగ్ను కూడా బయట మార్కెట్లో 8,000 ఉంటే దాంట్లోనే సగం ఫీజుతోనే మనం కోచింగ్ కూడా అందజేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే ఈవో దానికి కూడా ఈ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. కాబట్టి ఏజ్ పెరిగిన వాళ్ళు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈవో మరియు దాంతోపాటుగా అసిస్టెంట్ సైంటిస్ట్ సంబంధించిన రెండింటికి కూడా కోచింగ్ని మనం అందజేస్తూ ఉన్నాం. అశోక ఆన్లైన్ అకౌంట్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఏజ్ రిలాక్సేషన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.